విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులంటే గుర్తొచ్చేది పౌరుషం, ప్రజా సంక్షేమం. అప్పటి వాటి ఆశయాలకు నిలువెత్తు ప్రతీక ప్రస్తుత రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు గారు. సుజయకృష్ణ రంగారావు గారు నమస్తే అండి. రైట్, సుజయకృష్ణ రంగారావు గారు, ఎన్నికలు వచ్చేసాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా ఆ పార్టీ కూడా భావిస్తోంది. అంటే హోరాహోరీ తప్పదు, విజయనగరం జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ అనే ఒక వాతావరణం ఉంది. ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఈ ఎలక్షన్ అంతా తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తెలియపరిచిన విధంగా ఒక పాజిటివ్ ఎజెండాతో గత 5 సంవత్సరాలు ప్రత్యేకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయటం జరిగింది. అది ప్రజలందరికీ కూడా కళ్ళకు అద్దుకున్నట్లుగా స్పష్టంగా కనిపించే పరిస్థితి ఉంది. కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు ప్రజలకు గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే అవసరం. అవన్నీ కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం అనేది మన రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైన అవసరం అని తెలియపరుస్తూ ఒక పాజిటివ్ ఎజెండాతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళబోతున్నారు. రైట్, సుజయకృష్ణ రంగారావు గారు, 9 స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ స్థానాలు గెలుచుకోగలమని చెప్పగలరా? మీ వ్యూహం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మరి బొబ్బిలి నియోజకవర్గం నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలవటం జరిగింది. గిరిజన ప్రాంతానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా హిల్ టాప్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ రహదారి సదుపాయం లేని పరిస్థితి నుంచి ఈరోజు వందలాది కోట్లు, సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టి రహదారులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి త్రాగునీరు హిల్ టాప్ విలేజెస్కి కూడా సోలార్ పవర్తో త్రాగునీరు ఇవ్వటం జరిగింది. ఇలాంటివన్నీ కూడా మరి గతంలో జరగనివన్నీ కూడా ఈరోజు గిరిజనులకి ప్రత్యేకమైన దృష్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు సాధించారో తద్వారా ఈ కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి గిరిజన నియోజకవర్గాల్లో కూడా కురుపాం అవనండి, సాలూరు అవనండి, లేకపోతే కొంత భాగం పార్వతీపురం అవనండి, ఖచ్చితంగా మార్పు వచ్చి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం ఉంది. ఇంకా ఇతర ప్రాంతాలకు వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బలంగా ఉంది అన్ని నియోజకవర్గాల్లోని. అక్కడ మళ్ళీ గెలుపు సాధించడానికి కూడా అన్ని విధాల మరి కృషి చేయటం జరుగుద్ది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లా ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. రైట్, అంటే జిల్లాలో అశోక్ గజపతిరాజు తర్వాత పార్టీకి మీరు పెద్ద దిగ్గా ఉన్నారు. జిల్లా నుంచి ఏకైక మంత్రిగా రంగంలో ఉన్నారు. ఖచ్చితంగా మీపై కూడా బాధ్యత ఉంది విజయావకాశాలకు సంబంధించి. రేపొద్దున్న ఎలాంటి ఫలితం వచ్చినా బాధ్యత నాదే అని ధైర్యంగా చెప్పగలరా? ఖచ్చితంగా. ఈరోజు కీలకంగా మీరు చెప్పినట్లుగా నేను ఉన్నాను కాబట్టి ప్రభుత్వంలోనే అవనండి, లేకపోతే పార్టీ పరంగా అవనండి, ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతకి వెనకాడే పరిస్థితే లేదు. ఈరోజు మాకు అనేక విజయాలు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి ప్రజలు మన్నను పొందుతామని ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే గతసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూసి బొబ్బులు ప్రజలు ఓటేశారు. మరి ఈసారి వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడం ద్వారా? మేము పార్టీ మారినప్పుడే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ కారణాల వల్ల మారుతున్నాము, ఏ విధంగా మేము చేయగలుగుతాము చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అని. ఇప్పుడు అవన్నీ కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు పనులు అవుతున్నాయి. లేకపోతే మంజూరైనవి సంపూర్ణంగా అభివృద్ధికి సంబంధించి బొబ్బిలి నియోజకవర్గంలో పూర్తిగా అన్ని విధాల అన్ని మంజూర్లు కూడా వచ్చేసి ఉన్నాయి ఇప్పటికే. కాబట్టి ఆ రోజు ఏ ఉద్దేశంతోనైతే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని మనం ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగిందో ఈరోజు సఫలీకృతం అయిందని చెప్పుకొని ముందుకెళ్ళటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర మంత్రిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. మిమ్మల్ని గెలిపించాలి, నన్ను మీరు గెలిపించాలని మీరు ప్రజలకు చెప్పడానికి మీ దగ్గర ఉన్న 3 ప్రధానమైన హామీలు ఏంటి? ఈరోజు చూసుకుంటే సుమారు 200 కోట్ల పైగా పనులు మంజూరై కార్యక్రమాలు జరుగుతున్నాయి బొబ్బిలి నియోజకవర్గంలో. ప్రతి గ్రామానికి కూడా నేను గర్వంగా ఈరోజు చెప్పుకోగలిగింది ఏంటంటే, ప్రతి గ్రామానికి కూడా ఏ రోడ్లు, బీటీ రోడ్లు లేని గ్రామాలు అనేది బొబ్బిలి నియోజకవర్గంలో లేకుండా ఈరోజు అన్నీ కూడా మంజూరు చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక ప్రధానమైన హామీ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇప్పటికే టెండర్లంతా కూడా పిలిచేసి ప్రతి ఇంటింటికి కూడా ఏ విధంగా అయితే
పట్టణ ప్రాంతంలోని మరి ఇంటింటికి కుళాయిలు ఉన్నాయో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది చిన్న కార్యక్రమం కాదు, అన్ని విధాల అది ఒక చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం కాబట్టి అదొకటి ప్రధానమైన హామీ ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రకారం ఇప్పటికే టెండర్స్ కూడా పిలవటం జరిగింది. అదేవిధంగా సాగునీరుకు సంబంధించి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు ఎక్కడైతే ఏ ప్రాజెక్టు ద్వారా కూడా నీరు వెళ్ళని పరిస్థితి ఉందో అలాంటి దగ్గరలో కూడా ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ప్రత్యేకంగా ఒక 3 మంజూరు చేసి సాగునీరు పూర్తి స్థాయిలోని రైతాంగానికి అందించడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 3 ప్రధానమైన అంశాలుగా నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే నియోజకవర్గంలో 1-2 సమస్యలు ప్రధాన సమస్యలుగా తెర ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా రోడ్ల విస్తరణకు సంబంధించి మీరు గతంలో హామీ ఇచ్చారు, అది అనుకున్న స్థాయిలో జరగలేదని. 2 బొబ్బిలి గ్రోత్ సెంటర్ వచ్చిన తర్వాత ల్యాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ పరిశ్రమలు రాలేదు, ఉపాధి కూడా అనుకున్న స్థాయిలో కల్పించలేదని ఒక బలమైన విమర్శ ఉంది, కాదని చెప్పగలరా? ఇప్పుడు రోడ్ల విస్తరణకు సంబంధించి ఇప్పటికీ 50% రోడ్డు విస్తరణ పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవటం జరిగింది. అది ప్రజలు కూడా వినియోగించుకోవటం జరుగుతుంది. మిగతాది ఏదైతే ఉందో అది కాంట్రాక్టర్ వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల అది జాప్యం జరిగింది. దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సాధించి అక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా కాంపన్సేషన్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడు ఆ కార్యక్రమం జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రజలను కన్విన్స్ చేసుకొని ఎవరికి నొప్పి కలగకుండా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఇప్పటికీ 50% పూర్తి చేయడం జరిగిందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. రిగార్డింగ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో గ్రోత్ సెంటర్ అనేది మరి గతంలో ఎప్పుడో మంజూరు అయినప్పటికీ కూడా 2004లో నేను తొలిసారి శాసనసభ్యుడు అయిన తర్వాతే ఈరోజు ఏవైతే ప్రధానంగా ఫెర్రో ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా రావటం జరిగింది. అదేవిధంగా మరి ఫెర్రో ఆయిల్స్తో పాటు ఇతర ఇండస్ట్రీలు కూడా రావటం జరిగింది. ఈరోజు ఏదైతే మరి పూర్తి స్థాయిలోని భూమి తీసుకున్న వారు పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే కొన్ని ఇండస్ట్రీస్ వందలాది ఎకరాలు తీసుకొని వాళ్ళు అక్కడ నిర్మించలేదు. దానివల్ల అక్కడ ఖాళీగా ఉండటం తప్ప అది ఏదో ఏ ఇండస్ట్రీ రాలేదంటాం అది కరెక్ట్ కాదు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ రావటం జరిగింది. మరి ఎంప్లాయ్మెంట్ అంటారా, ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ చక్కగా నడుస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ పూర్తి స్థాయిలో ఉండే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీస్ సరిగ్గా నడవనప్పుడు మరి ఎంప్లాయ్మెంట్ కొంత ఇబ్బందికి కూడా కారణం అవుతుంది. ఇక్కడ భవిష్యత్తులోని ప్రత్యేకంగా ఒక SEZ కూడా నిర్మించి తద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించే ఆలోచన కూడా నాకు ఉంది. 2004, 2009, 2014 మీ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. హ్యాట్రిక్ కూడా సాధించారు. డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా? ఇది ప్రజలు ఆశీస్సుల వల్ల, ప్రజల దయ వల్ల 3 సార్లు అవకాశం వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం నాకు లభించింది. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసుకోవటానికి రాజకీయాల్లోకి రావటం జరిగింది. కాబట్టి వారు దయ ఉంటే తప్పనిసరిగా సేవలు అందించడమే కాదు, గతంలో కన్నా ఎన్నడూ లేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోని తెలుగుదేశం పార్టీ ద్వారా చేస్తామని, ప్రభుత్వం ద్వారా చేస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క అంశం పైన నేను వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా విజయనగరం జిల్లా అంటే అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది, బడ్జెట్కి లిమిటేషన్ లేదు, మీ జిల్లాకి మేలు జరుగుద్ది, పలానా కార్యక్రమం ద్వారా మీరు తీసుకురండి, నేను వెంటనే మంజూరు ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా ఈరోజు ప్రత్యేకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి మంజూరు చేయటం జరిగిందో, మరి విశాఖపట్నంను కూడా పక్కన పెట్టి ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఆ ప్రకారంగా అన్ని విధాల జిల్లాను ముందుకు తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్ళటానికి, మరి ముఖ్యంగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం చేస్తాం. మీ హ్యాట్రిక్కి బ్రేక్లు వేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో లేని విషయం, ఇది ప్రజల చేతుల్లో ఉన్న విషయం. కాబట్టి ప్రజలు ఆదరించారు. ప్రజలకి తృప్తి పడే విధంగా నేను పనిచేశానని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అవినీతి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనెప్పుడు కూడా తీసుకురాను. అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మరొకసారి నా మీద విశ్వాసం ప్రజలు ఉంచుతారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తాను. రైట్. సుజయకృష్ణ రంగారావు గారు, మొత్తం ప్రొఫైల్ తీసుకుంటే, విజయనగరం పొలిటికల్ ప్రొఫైల్ తీసుకుంటే ముందు నుంచి రాజులు డామినేషన్ ఉంది నియోజకవర్గంలో. అటు కురపాం కానీ, చిన్నమేరం కానీ, మీరు కానీ, ఇక్కడ అశోక్ గజపతి రాజు విజయనగరం రాజులుగా.
అంటే ఈసారి కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది ఏంటంటే అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు మీ చేతిలోనే ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కలవటం ద్వారా ప్లస్ అవుతుంది, ఇంకొంత ఎఫెక్ట్గా మేము పనిచేస్తామని చెప్పగలరా? ఇప్పుడు గిరిజన ప్రాంతానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో శత్రుజల విజయరామరాజు గారు కానీ, లేకపోతే వైర్చర్ల కిషోర్ చంద్రదేవ్ గారు కానీ, వాళ్ళు ఒక్కొక్కరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్గా ఉండి 6-7 సార్లు ఎన్నికల బరిలోని శాసనసభ్యులుగా కానీ, పార్లమెంట్ సభ్యులుగా కానీ అనేక విజయాలు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి సీనియర్ మోస్ట్ నాయకులు అశోక్ గజపతి రాజు గారు కూడా విజయనగరంలో అదేవిధంగా విజయాలు సాధించడం జరిగింది. ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి, అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే మరి విజయనగరం జిల్లాకు సంబంధించిన రాయల్ ఫ్యామిలీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల్లోని ప్రజలు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండటం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీతోని అసోసియేట్ అవ్వటం సరికాదు అని అందరూ అనుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండటం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇదొక మంచి పరిణామం. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి ఇదొక ప్లస్ పాయింట్గా అన్ని స్థానాలు గెలవటానికి ఇది నిలుస్తుందని నేను భావిస్తున్నాను. బొబ్బిల్లో ఇప్పటివరకు 1952 నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది. 3 సార్లు అభ్యర్థిగా సంబంగి వెంకటచెన్నప్పలనాయుడు ఉన్నారు. ఆయన విప్పు కూడా గతంలో పనిచేశారు. ఈసారి ఆయన వైసీపీ తరఫున మిమ్మల్ని ఢీకొంటున్నారు. మీ ప్రత్యర్థిపై ఏం చెప్తారు? వారి గతంలో కూడా 2004లో కూడా మేము పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు చిన్నప్పలనాయుడు గారు పోటీ చేయడం జరిగింది. మరి మేము పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నేను విజయం సాధించడం జరిగింది. ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏదైతే ఆయన్ని ప్రజలు 2 సార్లు గెలిపించినప్పటికీ కూడా తర్వాత అనేక సందర్భాల్లోని ప్రజలు ఆయన పైన విశ్వాసం చూపించలేదు. 2004 నుంచి కూడా నా మీద పూర్తి విశ్వాసం ప్రజలు చూపిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకి మేలు చేసే ఆలోచనలుగా నేను భావిస్తున్నాను. చిన్నప్పలనాయుడు గారు మరి ఆయన గతంలో ఎప్పుడో ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. మరి అప్పుడు ఏ మేరకు అభివృద్ధి జరిగిందో అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఏదైతే 5 సంవత్సరాలు మరి ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లోని అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరిగిందో అదేవిధంగా మంజూరై ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి చిన్నప్పలనాయుడు గారు అయితే చేసే పరిస్థితి లేదు అని ప్రజలు భావిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. రైట్, థ్యాంక్ యూ సుజయకృష్ణ రంగారావు గారు. ఖచ్చితంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు పాలన తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తాయి. విజయనగరం జిల్లాలో 9కి 9 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటాం. విజయనగరం జిల్లాలో ఫలితం ఎలా ఉన్నా ఖచ్చితంగా తాను కూడా ఒక మంత్రిగా పార్టీకి సంబంధించి కీలక వ్యక్తిగా బాధ్యత వహిస్తానని సుజయకృష్ణ రంగారావు గారు చెప్తున్నారు. మీకు 10 టీవీ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సుజయకృష్ణ రంగారావు గారు. ఇది రాష్ట్ర మంత్రి బొబ్బిలి రాజులు సుజయకృష్ణ రంగారావు గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.